శ్రీమాతరే నమః. రేపటి నుంచి అతి విశిష్టమైనటువంటి కార్తీక మాసం ప్రారంభము అవ్వబోతూ ఉన్నది. కార్తీక మాసంలో శివారాధన అనేది అత్యంత ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో చేసేటువంటి ఏ పూజ అయినా, ఏ కర్మ అయినా గూడా యజ్ఞ సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రము చెబుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క 30 రోజులు కూడా శ్రద్ధగా ఎవరైతే శివారాధన చేస్తారో వారి యొక్క జీవితము అనేది అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది. శివ పూజను 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి, నక్తవ్రతము చేయగలిగిన వారు. నక్తవ్రతం అంటే ఉదయం మొత్తము కూడా ఉపవాసం ఉండి, సాయంత్రం పూట 6 గంటల ఆ సమయంలో స్నానం చేసి అప్పుడు శివారాధన చేయడం. నక్తవ్రతం ఉపవాసము ఉండలేని వారు చక్కగా ఉదయం పూట తెల్లవారుజామునే 4 గంటలకే లేచి ఆ యొక్క కాలకృత్యములు తీర్చుకొని 5 గంటలకు ఆ ప్రదోష కాలము 6 గంటల లోపు చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. 10 రోజులు కూడా పార్థివలింగార్చన చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి పార్థివలింగార్చన అనేది అత్యంత విశిష్టమైనది. పార్థివలింగాన్ని ప్రతిరోజు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ పార్థివలింగానికి సంబంధించినటువంటి మట్టిని ముందుగా ఈ మాస ప్రారంభానికి ముందు కానీ, ఆ మొదటి రోజు కానీ, మంగళవారము కానీ, శుక్రవారము కానీ కాకుండా, ఆ 2 రోజులు కాకుండా మిగిలిన రోజుల్లో జీర్ణావస్థలోకి వెళ్ళినటువంటి పుట్ట నుంచి పరమేశ్వరునికి, నాగేంద్రునికి నమస్కరించి ఒకేసారి మట్టిని తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి రోజు కాస్త ఇంతటి ముద్ద తీసుకొని ఆ ముద్దలో నుంచి కింది పానవట్టాన్ని, పైన శివలింగాన్ని రెండిటిని కూడా తయారు చేయాలి. అంతేగాని ఒక ముద్దలో నుంచి శివలింగాన్ని, ఒక ముద్దలో నుంచి పానవట్టాన్ని చేయడం అనేది శాస్త్రబద్ధము కాదు, శివపురాణాలు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా శివలింగాన్ని తయారు చేసే సమయంలో కూడా శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని చెబుతూ చేయాలి. ఉపదేశం ఉన్నట్లయితేనే ప్రణవంతో సహా పంచాక్షరి చేయాలి. ఉపదేశం లేనప్పుడు ప్రణవంతో సహా పంచాక్షరి చేయకూడదు. కేవలం శివాయ నమః అనేటువంటి పంచాక్షరి మాత్రమే చేయాలి అని శివపురాణంలో పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. శివాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూ దానిలో కాసిన నీళ్లు వేసి, కాసిన వీలుంటే ఆవు పాలు కానీ, గంధమును కానీ కూడా కలుపుకోవచ్చు. కలుపుకొని ఆ మట్టిని బాగా పిసికి ముద్ద చేసి, ఆ ముద్రలో నుంచి మొత్తం మట్టి అంతా కూడా ఒకే రోజు ముద్ద చేయాల్సినటువంటి అవసరం లేదు. 30 రోజులు శివలింగాలు చేసుకోవాలి అనుకున్నవారు ఏ రోజు మట్టికి ఆ రోజు నీరు కలుపుకుంటే సరిపోతుంది. అలా ముద్దలో నుంచి శివలింగాన్ని తయారు చేసుకొని ఒక ఆకు మీద కానీ, మారేడు ఆకు మీద కానీ, తమలపాకు మీద కానీ, లేదా ఒక ప్లేట్లో కానీ, రాగపల్లిలో కానీ పెట్టుకుని మీకు చక్కగా వామదేవాది మంత్రాలు వస్తాయి. భవాయ దేవాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః ఇత్యాది మంత్రాలు వస్తే వాటితో షోడశోపచార పూజ చేయవచ్చు. మీకు అవేమీ రావండి అనుకుంటే శివాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూనే చక్కగా షోడశోపచార పూజ కూడా చేయొచ్చు. ఓం శివాయ నమః ఆవాహయామి, శివాయ నమః ఆసనం సమర్పయామి, శివాయ నమః అర్ఘ్యం సమర్పయామి, శివాయ నమః అని ఈ విధంగా శివాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూనే ఆ షోడశోపచారాలు కూడా చేయవచ్చు. లేవండి మాకు అంత సమయం లేదండి అనుకుంటే ఏం చేయాలంటే, ఇంట్లో ఇంత 3 అంగుళ పరిమాణంలో ఉన్నటువంటి శివలింగాన్ని, 3 అంగుళల కంటే చిన్నగా ఉండాలంటే 2 అంగుళ పరిమాణంలో ఉన్నటువంటి ఒక శివలింగాన్ని పెట్టుకోండి. స్ఫటికలింగం అయితే ఎవరైనా కూడా పూజ చేయవచ్చు అని మనకి శివపురాణాలు స్వయంగా శివుడే చెప్పినాడు. లేదా రాతి లింగాన్ని, స్ఫటికలం లింగము లేదా రాతి లింగాన్ని పెట్టుకోండి. అలాగైతే మీరు ఒకవేళ పొరపాటున ఒక రోజు పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు. ఏది 2 అంగుళ శివలింగాన్ని అయితే, అదే 2, 3 అంగుళాలకు మించి శివలింగాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నారంటే ప్రతిరోజు ఖచ్చితంగా శివ పూజ చేయాల్సి ఉంటుంది. మహానివేదన చేయవలసి ఉంటుంది. మహానైవేద్యము అంటే అన్నాన్ని ఖచ్చితంగా రోజు వండి ఆ పరమేశ్వరుడికి నైవేద్యము చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అతి చిన్న పరిమాణంలో ఉన్నటువంటి శివలింగాన్ని పెట్టుకోండి. వీలైతే పార్థివలింగార్చన అత్యుత్తమం. ఆ విధంగా పార్థివలింగాన్ని తయారు చేసుకున్న తర్వాత అస్సలు మంత్రాలు, పూజలు ఏమీ రాని వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా ముందుగా ఒక రాగి పాత్రను కానీ, అంటే గ్లాసును కానీ, రాగి పాత్ర లేకపోతే స్టీల్ గ్లాసును కానీ పెట్టుకొని దానికి కాస్త గంధాన్ని, కుంకుమను పెట్టండి. అందులో నీరు నింపుకోండి. దాన్ని కలశలాగా వాడుకోవాలి. అలాగే మరొక రాగి పాత్ర కానీ, స్టీల్ గ్లాస్ కానీ పెట్టుకొని దాన్ని ఆచమన పాత్రగా పెట్టుకోండి. ఆచమనం చేసే ముందు ఇలా ముద్ర పట్టుకోవాలి. ఇలా ముద్ర పట్టుకొని ఇలా పెట్టుకొని ఈ చేత్తోటి ఇలా పోసుకోవాలి. నీరు పోసుకొని ఇలా వాచమ్య కేశవాయ స్వాహ అని మగవారు నీరు తాగాలి. ఆడవారైతే కేశవాయ నమః అని నీరు స్వీకరించాలి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు నీరు తీసుకొని 4వసారి చేయి కడుక్కొని గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః అని ఆ గోవిందాది నామాలను చెప్పిన తర్వాత దీపాన్ని వెలిగించి పెట్టాలి. దీపాన్ని ఆవు నేతితో వెలిగించడం ఉత్తమం. ఇంట్లో దీపాన్ని వెలిగించినప్పుడు ఆవు నేతితో వెలిగించడం ఉత్తమం.
లేదా అందుబాటులో లేనప్పుడు మిగతా పదార్థాలను వాడవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా ఆవు నెయ్యితో దీపారాధన అనేది ఉత్తమం. ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. దీపం వెలిగించిన తర్వాత ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చేయాలి. నేను ముందుగానే చెప్పాను కదా మీకు, చక్కగా సంకల్పం చెప్పడం వచ్చి భవాయ దేవాయ నమః మంత్రాలు వస్తే చక్కగా వాటితోటి చేసుకోండి. అస్సలు రాని వారి కోసము, సమయము లేని వారి కోసం ముఖ్యంగా, అస్సలు సమయమే లేదండి మాకు పూజ చేసుకోవాలనుకున్న వారు ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి. ఒక అక్షింతలు పట్టుకోండి, శివుడికి బియ్యమే అక్షింతలు నీళ్ళలో కలపండి, కాసిన నీళ్ళు కలిపితే అక్షింతలు అవుతాయి. కలిపి అక్షతలు చేతిలో పట్టుకొని మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం మంగళ ప్రదేశే అని మీ గోత్రము మీ నామము చెప్పుకొని మమ సహకుటుంబస్య శ్రీ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి పూజాం శివలింగార్చనం, పార్థివలింగార్చనం అయితే పార్థివలింగార్చనం కలిష్య అని అక్షతలను ఒక పల్లెంలో వదిలివేయండి. కలశాలు ఉన్నాయి కదా, కలశానికి పెట్టుకున్నారు కదా, దానికి కాస్త కుంకుమ పెట్టి దాని మీద ఇలా చెయ్యిని ఇలా పెట్టి గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని కలశదేవతాభ్యో నమః సకల కలశార్ధే అక్షతాన్ని సమర్పయామి. ఆ కలశంలో అక్షతలు వేయండి. అక్షతలు వేసి గణపతిని మనసులో ప్రార్థన చేసుకుని, గణపతి ప్రథమ మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ గణపతి ప్రథమ కాస్త గంధంను పెట్టి ఒక పువ్వును పెట్టి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదాని అక్షతలు వేయండి. అక్షతలు వేసి శ్రీ మహాగణపతి నమః సకల పూజార్థే పుష్ప అక్షతాన్ని సమర్పయాన్ని పూలు అక్షతలు వేసి నమస్కారం చేసుకొని భస్మాన్ని ధరించి ఆ రుద్రాక్షలు ధరించి శివపూజ చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి వీలైతే ఒక రుద్రాక్షరాన్ని మెడలో ధరించండి, భస్మాన్ని ఎన్నుదుటన ధరించండి. తడితో ఉన్నటువంటి భస్మాన్ని పెట్టుకోవడం ఉత్తమం ఉంది. భస్మాన్ని తడి చేసి ఇలా రాసుకోవాలి. అదేవిధంగా బిల్వదరాలతో పూజ చేయాలి. తర్వాత పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానించండి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతావహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని ఒక బిల్వదళాన్ని పట్టుకొని ఆ ప్రతిమ మీద, శివలింగం మీద పెట్టి అస్మిన్ ప్రతిమే లేదా అస్మిన్ లింగే శ్రీ పరమేశ్వర స్వామిన మావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి అని పెట్టి ఆ బిల్వదళాన్ని అలాగే వదిలేయండి. వదిలేసి కాస్త ఆ కలశలో ఉన్నాయి కదా నీళ్ళు, ఆ కలశలోని నీళ్ళను శివాయ నమః ఔపచారిక స్నానం సమర్పయామి అని శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకుని చెప్పుకుంటే ఎంతసేపు అయినా సరే 108 సార్లు శివాయ నమః అనే నామాన్ని చెప్పుకుంటూ ఉద్ధరినితో కానీ లేదా కాసిన్ని చెంచాతోటి కానీ నీళ్ళు శివాయ నమః శివాయ నమః కలశంలో నీళ్ళు శివాయ నమః శివలింగం మీద పోస్తుండే శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః అని పోసుకోవచ్చు. లేదా యథాసంఖ్య నీ ఇష్టం వచ్చినంతసేపు శివాయ నమః నామాన్ని చెప్పుకుంటూ చేయవచ్చు. చేసిన తర్వాత దాన్ని నీరంతా అయిపోతుంది కదా, ఆవు పాలు పోయొచ్చు. ఆవు నెయ్యి పంచామృతాల నుండి శివాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూనే పోసి అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగాన్ని చక్కగా మళ్ళీ పక్కన పెట్టి కాస్త గంధాన్ని అల్లదండి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు, పంచామృత అభిషేకం చేసేటప్పుడు పార్థివలింగం అయితే కాస్త కరిగిపోతుంది. అయినా కూడా పర్వాలేదు, ఆ మిగిలి ఉన్నటువంటి లింగానికి కాస్త గంధాన్ని అలదండి. శివాయ నమః గంధం సమర్పయామి గంధాన్ని భస్మని కూడా అలదవచ్చు. ఏదైనా పర్వాలేదు, అలదైనా కూడా పర్వాలేదు. ఆ తర్వాత పుష్పాన్ని పెట్టండి. శివాయ నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు చెప్తూ అష్టోత్తర శతనామావళి పూజ చేయవచ్చు. లేదా శివ అష్టోత్తర శతనామావళిని చెబుతూ కూడా శివునికి 108 పుష్పాలను కానీ బిల్వదళాలను కానీ సమర్పించండి. బిల్వదళాన్ని సమర్పించిన తర్వాత శివాయ నమః ధూపమాగ్రాపయాన్ని ధూపాన్ని వేసినట్లయితే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. మనకు 63 మంది నాయనారులో గుగ్గుల నాయనారని కూడా ఒకరు ఉన్నారనమాట. ఆయన గుగ్గులం చేత కేవలం ధూపాన్ని వేయడం ద్వారానే పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందినాడు, ప్రత్యక్ష దర్శనాన్ని పొందినాడు. కాబట్టి
చక్కగా సాంబ్రాణి పొగ వేయండి, పరమేశ్వరునికి పరమ ప్రీతి చెందుతాడు. వీరుంటే లేదా అగరబత్తి పొగ చూపించండి. శివాయ నమః ధూపమ గ్రాపయామి, శివాయ నమః దీపం దర్శయం. మొదట వెలిగించిన దీపం ఉంది కదా, దాని మీద అలా చేయి పెట్టి శివాయ నమః దీపం సమర్పయామి పరమేశ్వరుని చూపించండి, ఆ వేడి చూపించండి. శివాయ నమః దీపం సమర్పయామి అని. ఆ తర్వాత శివాయ నమః నైవేద్యం సమర్పయామి అని కాస్త బెల్లం ముక్క కానీ, మీకు కొబ్బరికాయ వీలుంటే కొబ్బరికాయ కానీ, అరటి పండు కానీ, ఏది వీలుంటే అది ఆ పరమేశ్వరునికి నివేదన చేసి శివాయ నమః నైవేద్యం సమర్పయామి కాస్త నీళ్లు చిలకరించండి. ముందు ఆ నైవేద్యం మీద శివనామాన్ని చెబుతూనే నీళ్లు చిలకరించండి. శివాయ నమ శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః 5 సార్లు చెప్పండి. 5 సార్లు చెప్పి అలా చూపించండి. ఇలా 5 సార్లు చూపించారనుకోండి పరమేశ్వరునికి నైవేద్యం అయిపోతుంది. నైవేద్యం అయిపోయిన తర్వాత నివేదనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఒక చుక్క, మళ్ళీ నైవేద్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక చుక్క నీరు అనేది వేయండి. ఆ తర్వాత తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి అని, తాంబూలం ఉంటే ఒక ఒక్కను తాంబూలపాకును పెట్టండి, లేదా శివాయ నమః తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామని అక్షతలు వేసి నమస్కారం చేయండి. మళ్ళీ ఒక చుక్క నీళ్లు చల్లండి. ఆ తర్వాత శివాయ నమః ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి అని ప్రదక్షిణ చేయండి. పరమేశ్వరునికి ప్రదక్షిణలు చేసి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు, శివాయ నమః మంత్రపుష్ప సహిత ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని చేతుల్లో అక్షతలు కానీ బిల్వదళాలు కానీ పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుని పాదాల దగ్గర వేసి నమస్కారం చేయండి. ఆ తర్వాత సమర్పణ చేయండి. పూజనంతా కూడా అక్షతలు పట్టుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఆ పరమేశ్వరుని పాదాల దగ్గర చేతిలో ఉన్నటువంటి అక్షంతలు వేసి ఓం శాంతి 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 ఏతత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఆ శివ పూజను నా యొక్క మనసారా కూడా పరమేశ్వరుని నమస్కారం చేసుకోండి. ఇది చెప్పడానికి నాకు 10 నిమిషాలు పట్టింది, కానీ మీరు సరిగ్గా చేయడం అలవాటైతే 1.5 నిమిషాలలో పూజ అయిపోతుందండి. అంత సులభమైనటువంటి పూజా విధానం. కేవలం శివాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూ ఈ యొక్క పూజను 30 రోజులు కూడా ప్రదోషకాలంలో చేయండి. విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. రక్తవ్రతం ఆచరించి ప్రదోషకాలంలో ఎవరైతే ఇలా చేస్తారో వారికి అఖండమైనటువంటి సౌభాగ్యములు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల ఫలములు వస్తాయి. పార్థివలింగాన్ని ఈ రోజు పూజ చేస్తారు కదా, అది మరునాడికి పని కాదు. మరునాడు స్నానం చేయగానే దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ తులసి చెట్టులో వేసి నీరు పోస్తే కరిగిపోతుంది. మళ్ళీ కొత్త లింగాన్ని తయారు చేసుకోవాలి. మళ్ళీ ఇదే పద్ధతి అనమాట. మళ్ళీ మరునాడు కొత్తగా శివాయ నమః అని చెప్పుకుంటూ అలా నీళ్ళు పోసి అందులో పాలు పోసి మళ్ళీ ఇలా శివలింగాన్ని తయారు చేసుకోవడం, మళ్ళీ పూజ చేసుకోవడం. ఈ విధంగా 30 రోజులు చేస్తుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది శాస్త్రబద్ధంగా చేయబడినటువంటి విధానం. శివాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూ శివ పూజ చేసినట్టయితే అఖండ ఫలితం ఇస్తాను స్వయంగా శివపురాణంలో పరమేశ్వరుడు చెప్పినాడు కాబట్టి, పార్థివలింగార్చన కూడా పరమేశ్వరుడు విధించినాడు కాబట్టి అందరూ ఆచరించి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందండి. మీకు షోడశోపచార పూజా విధానం కూడా కావాలి, ఈ విధంగానే చూపించాలి, చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.